రంగంలో మరోసారి హాట్ టాపిక్ మారింది. మహాన్యూస్ టీవీ ఎండీ వంశీ ఇంటర్వ్యూలో చేసిన చంద్రబాబు భజన. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ మహాన్యూస్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక ఇంటర్వ్యూకు వంశీ హాజరయ్యారు. అయితే ఇంటర్వ్యూలో వంశీ ప్రశ్నల కంటే పొగడ్తలు ఎక్కువగా ఉండడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వంశీ చంద్రబాబును యోధుడు, సూర్యుడు, బాంబులను ఎదుర్కొన్న ధీరుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు పౌరాణిక పురాణ గాథలంతటి నాయకుడిగా ఆయనను వివరించడానికి ప్రయత్నించారు. ప్రాస యాసలో కలిపి చక్కని పదజాలంతో వంశీ చేసిన ఆ ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటర్లు పేలుస్తున్నారు. ఇది ఇంటర్వ్యూవా లేక డబ్బు కోటవా అంటూ కామెంట్లు పెడుతున్నారు. టాల్కర్ పౌడర్ భజన అంటూ కొంతమంది, వంశీ మహాన్యూస్ కాదు మహాభజన ఛానల్ అంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు ఈ ఛానల్పై టాల్కం పౌడర్ మీడియా అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వంశీ భజనకు సంబంధించిన క్లిప్స్ వైరల్ కావడంతో దీనిపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. మున్ముందు మీడియా స్వేచ్ఛ, నైతికతపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడెక్కించనుంది. భారతదేశ రాజకీయాలలో 50 సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, 8 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి చరిత్ర, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేసినటువంటి యోధుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రజా నాయకుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ను సైతం భయపెట్టినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మహా కాన్క్లేవ్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. నమస్కారం వంశీ గారు.